ఒక్క రోజులో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తోటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఫేస్ గా ఉన్న రాఘవ్ చెద్దా సడన్ గా బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు గంటల తరబడి బీజేపీని క్వశ్చన్ చేసిన రాఘవ్ చెడ్డా ఈ రోజు బీజేపీలో జాయిన్ అవ్వడంతో దేశం మొత్తం షాక్ అవుతుంది. ఈ వీడియోలో రాఘవ్ చెద్దా గారి కొంచెం హిస్టరీని తెలుసుకున్నాం. దాంతో పాటు అసలు బీజేపీలో జాయిన్ కావాల్సిన అవసరం ఏముంది, బీజేపీలో జాయిన్ కావడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయాల గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో రాఘవ్ చెద్దా యొక్క హిస్టరీ తీసుకుంటే, రాఘవ్ చెద్దా గారు 2011లో అన్నా హజారే యొక్క యాంటీ కరప్షన్ మూవ్మెంట్లో కేజ్రీవాల్తో పాటు పనిచేసిండు. సో అక్కడనే కేజ్రీవాల్ తోటి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. సో దాని తర్వాత కేజ్రీవాల్ ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేసిండో, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కీలకమైన పాత్ర పోషించుడు. సో దాంతో పాటు ఆయన ఢిల్లీ ఎలక్షన్స్ లో అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు కూడా. సో దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ షాకింగ్ గా పంజాబ్ లో కూడా అధికారంలోకి వచ్చింది. సో దీంట్లో కీలకంగా పాత్ర పోషించిన వారిలో రాఘవ్ చెద్దా ఒకరు. అండ్ రాఘవ్ చెద్దా అరవింద్ కేజ్రీవాల్ కి ఒక నమ్మకమైన స్నేహితుడిగా ఏర్పడ్డాడు. దాంతో రాఘవ్ చెద్దాని పంజాబ్ నుంచి రాజ్యసభకి ఎంపిక చేశారు. దాని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ రాఘవ్ చెడ్డాని ఆమ్ ఆద్మీ పార్టీకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అపాయింట్ చేసిండు. సో దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఫేస్ గా రాఘవ్ చెద్దా ఎదిగిండు. సో ఈ దేశం మొత్తంలో కూడా రాఘవ్ చెద్దాకి కొంచెం పేరు వచ్చిందంటే అది రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి మాట్లాడడం వల్లనే. అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసులో వెళ్ళిండో, ఆ లిక్కర్ కేసులో ఆ రాఘవ్ చెద్దా పేరు కూడా ఉందన్నమాట. సో దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వచ్చినాయి. ఇక్కడ నుంచి క్లాషెస్ స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిండో, రాఘవ్ చెద్దా ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ట్విట్టర్ లో ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి బయటికి వచ్చిండో అప్పుడు కూడా రాఘవ్ చెద్దా కలవడానికి వెళ్ళలేదు. సో దీన్ని బట్టి అందరికీ క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ కి ఇంకా రాఘవ్ చెద్దాకి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని. సో ఈ గ్యాప్ లోపల రాఘవ్ చెద్దా తన ఐడెంటిటీ సృష్టించుకోవడానికి ఒక మాస్టర్ క్యాంపెయిన్ అండ్ ఒక మాస్టర్ ప్లాన్ వేసిండు. అదేంటంటే ప్రజలకు ఏవైతే యాక్చువల్ సమస్యలు ఉన్నాయో, చిన్న చిన్న సమస్యలు ప్రజలు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి సమస్యలను ఎంచుకుండు. లైక్ ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ ఉన్నారు, ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనే విషయాల గురించి ఒకరోజు ఫుడ్ డెలివరీ బాయ్ గా మారి వాళ్ళ సమస్యల పైన డిస్కస్ చేసిండు. రెండోది ఎయిర్పోర్ట్స్ లో పేదవాడు తినలేనంత ఫుడ్ కాస్ట్లీ ఉందని చెప్పేసి దాని మీద కొట్లాడు. మూడోది వచ్చేసి టెలికాం కంపెనీస్ 28 days రీఛార్జ్ ప్లాన్ పెట్టి ఇంకా 2 రోజుల పైసలు ఎలాగైతే దూపిడి చేస్తున్నారు, సో దాని గురించి మాట్లాడి ఆ రీఛార్జ్ ప్లాన్లని 28 days నుండి 30 days కి ఎక్స్టెన్షన్ చేపించిండు. దీంతో పాటు అనేక విషయాలపైన ప్రజలు ఏవైతే ఫేస్ చేస్తున్నారో, లైక్ ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ, ఇన్సూరెన్సెస్ కానీ, ఇలాంటి అనేక విషయాలపైన రాఘవ్ చెద్దా గారు మాట్లాడి ఈ దేశం లోపల, జెన్జీ లోపల అండ్ యూత్ లోపల మంచి ఫాలోయింగ్ సంపాదించుకుండు. అతని వీడియోస్ చూస్తే మీరు మినిమం 10 million 20 million వ్యూస్ ఉంటాయి. అంత ఎంగేజింగ్ గా, అంత స్ట్రాటజీగా అతను మూవ్ ప్లాన్ చేసిండు. ఇదేం తప్పు కాదు, ఎందుకంటే పాలిటీషియన్స్ ఎవరైనా ఫేమస్ కావాలని చేస్తారు. కానీ ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి నచ్చట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక ఫేస్ కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే రాఘవ్ చెద్దా ఈ క్వశ్చన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయడంతో, ఎప్పుడైతే ఈ ఫేమ్ వస్తుందో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఫేస్ గా మారితే అరవింద్ కేజ్రీవాల్ కి దెబ్బ పడుతుంది, అరవింద్ కేజ్రీవాల్ ఒక ఫేమ్ పోతుందని రాఘవ్ చెద్దా గారు రాజ్యసభలో ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా అతన్ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుండి తొలగించారు. దాని తర్వాత మీ అందరు తెలుసు, ఒక సంచలనమైన న్యూస్ వచ్చింది. రాఘవ్ చెద్దా గారు నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రిజైన్ చేస్తున్నా అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లాగా లేదు, ఇప్పుడు డిఫరెంట్ గా మారిపోయింది. ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో జెన్జీ మొత్తం, దేశంలో ఉన్న యూత్ ఇంకా జెన్జీ మొత్తం రాఘవ్ చెద్దా గారికి హ్యూజ్ సపోర్ట్ కొల్లింది. రాఘవ్ చెద్దా గారు లాంటి వాళ్ళు ఒక కొత్త పార్టీ పెట్టాలని, దీనికి దేశం మొత్తం సపోర్ట్ చేస్తుందని యూత్ అండ్ జెన్జీ మొత్తం సపోర్ట్ చేసింది. కానీ కొత్త పార్టీ పెట్టడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఒక స్టేట్ లోపలనే కొత్త పార్టీ పెట్టాలంటే చాలా కష్టం. అలాంటిది నేషనల్ లెవెల్లో పార్టీ పెట్టాలంటే ఎవ్వడు సపోర్ట్ చేయదు. రియాలిటీలో మనం సోషల్ మీడియాలో చాలా మాట్లాడతాం, బట్ రియాలిటీకి వెళ్తే కింద ఎవ్వడు ఓటేయడు. ఓన్లీ సోషల్ మీడియాని నమ్ముకొని కొత్త పార్టీ పెడితే ఆగమవుతాడని అతను కూడా తెలుసు. సో అతనికి ఉన్న ఆప్షన్స్ ఏంటిదంటే ఐదర్ కాంగ్రెస్ వెళ్ళాలి, లేదంటే బీజేపీలో ఉండాలి. ఎందుకంటే అతను నేషనల్ లెవెల్ పాలిటిక్స్ చేస్తుంది కాబట్టి, ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఫేమస్ కాబట్టి ఐదర్ నేషనల్ పార్టీస్కి వెళ్ళాలి. మనందరూ తెలుసు కాంగ్రెస్ పరిస్థితి ఏందో. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే బయటకు వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ లో మంచి మంచి లీడర్స్ లైక్ సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ లీడర్. అలాంటి లీడర్నే కాంగ్రెస్ పార్టీ వదులుకుందంటే అతనికి ఇచ్చే వాల్యూ ఏందో అందరికి తెలుసు. సో రాఘవ్ చెద్దాకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సింకింగ్ షిప్, అంటే మునిగిపోయే నావ లాంటిది. ఈయన గనక ఆ సింకింగ్ షిప్ లోకి వెళ్తే ఇంకా మునిగిపోతుంది, ఇతని పొలిటికల్ కెరియర్ నాశనం అవుతుంది. అండ్ దాంతో పాటు ఇంకో జాయిన్ అయ్యే పార్టీ ఏంటి అంటే బీజేపీ పార్టీ. ఎందుకు బీజేపీ పార్టీని చూజ్ చేసుకున్నాడు అంటే, బీజేపీ పార్టీ అనేది అధికారంలో ఉంది అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ. ఒకవేళ బీజేపీలో జాయిన్ అయితే ఒక మంచి పదవి వస్తుంది, లేదంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా కొంతమంది ఏం చెప్తున్నారంటే పంజాబ్ లో బీజేపీ పార్టీకి బలం లేదు. రాఘవ్ చెడ్డాని గనక బీజేపీలో జాయిన్ చేసుకుంటే
పంజాబ్ లో రాఘవ్ చెద్దాని ఒక ప్రొజెక్టెడ్ ఫేస్ గా పెట్టి రేపు 2027 లో రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీ రాఘవ్ చెద్దా ఫేస్ ని ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తుంది. సో దాంతో బీజేపీకి కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది. అండ్ రాఘవ్ చెద్దా కూడా ఒకవేళ బీజేపీలో జాయిన్ అయితే ఇప్పుడు సీఎం క్యాండిడేట్ ఫేస్ గా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల బీజేపీకి పార్టీ పరంగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే రాఘవ్ చెద్దాకి ఒక ఇంపార్టెంట్ ప్రామినెంట్ పొజిషన్ వస్తుంది. సో దానికోసమే ఈ రోజు రాఘవ్ చెద్దా అన్ని పార్టీలను కాదనుకొని అధికార పక్షమైన బీజేపీ లోపల జాయిన్ అయ్యాడు. ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే డిస్క్వాలిఫై అవుతాడు. అదే ఆ పార్టీలో ఉన్న 2/3 మెంబర్స్ గనక పార్టీలో మర్జ్ అయితే డిస్క్వాలిఫికేషన్ అనేది ఉండదు. అంటే సింగిల్ గా వెళ్తే డిస్క్వాలిఫై అవుతావు, అదే గుంపుకి వెళ్తే డిస్క్వాలిఫై కాదు. ఇది ఆ లాలో ఉన్న లూప్ హోల్ అనమాట. సో ఆ లూప్ హోల్ ని వాడుకొని ఈ రోజు 7 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీస్ అందరు కలిసి బీజేపీలో జాయిన్ అవుతారు. సో దీని వల్ల బీజేపీకి నెక్స్ట్ ఏమైనా బిల్స్ పాస్ చేసుకోవాలంటే ఒక ఈజీ అవుతుంది అనమాట. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? రాఘవ్ చెడ్డా గారు నిజంగా బీజేపీలో జాయిన్ కావడం కరెక్టేనా? ఇంకేం చూసింటే బాగుండేదో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.